హాయ్ హలో నమస్తే. ది ప్రింట్ అనేటువంటి ఆన్లైన్ న్యూస్ మ్యాగజైన్ ప్రకారం మన కొత్త చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కె విజయానంద్ గారు 6 ఐఏఎస్ ఆఫీసర్లని దాటుకొని 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని కాదని ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని ఆ ప్రింట్ న్యూస్ ప్రకారం. ఓకే, వాళ్ళ ప్రకారం వాళ్ళు ఏమని రాశారంటే, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఐఏఎస్ విజయానంద్ గారు డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కోసం బాగా కృషి చేసి పనిచేసినప్పుడు అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి బాగా పరిచయం ఏర్పడి అతని మీద నారా లోకేష్ గారికి నమ్మకం వచ్చింది. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీస్ లాంటివి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడానికి విజయానంద్ గారి పాత్ర ఉందని నారా లోకేష్ గారు అతన్ని మెచ్చుకొని 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని పక్కన పెట్టి విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా నియమించారు అనేది ఆ కథనం. కె విజయానంద్ గారు 1992 ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్గా రిక్రూట్ అయ్యారు. 1992 ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1992లో ఆయన ఐఏఎస్ అయ్యారు. ఆ 92 బ్యాచ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. విజయానంద్ గారు ఇప్పటికీ 6 అంటే విజయానంద్ గారి కంటే పైన 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారట. ఈ 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వయసులో అదేవిధంగా పొజిషన్లో సీనియారిటీలో కూడా, అంటే పొజిషన్లో పెద్దోళ్ళు ఉండరు. ఎందుకంటే అందరు ఐఏఎస్ ఆఫీసర్లే కాబట్టి పొజిషన్ ఈక్వల్గా ఉండిద్ది అందరిది. బట్ సీనియర్స్ వయసులో పెద్దోళ్ళు ప్లస్ యాజ్ వెల్ యాజ్ సీనియారిటీలో కూడా పెద్దోళ్ళు అనమాట. 6 ఉన్నారనమాట విజయానంద్ గారి కంటే ముందు. మరి వాళ్ళందరినీ కాదని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఫార్వర్డ్ తీసుకొచ్చి ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించడంలో ప్రధాన పాత్ర పోషించింది నారా లోకేష్ గారని ఈ యొక్క కథనం. ఓకే, సీఎం నాయుడు హ్యాస్ ఎ గుడ్ ర్యాపో విత్ విజయానంద్. ఓకే, విజయానంద్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా విజయానంద్ గారితో మంచి సంబంధం ఉందంట. హీజ్ సన్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్ నారా లోకేష్ స్ట్రాంగ్ సపోర్ట్ దట్ ఫేవర్ ది అపాయింట్మెంట్. ఓకే, అదే నారా లోకేష్ గారు స్ట్రాంగ్ సపోర్ట్ తోటి ఆయన్ని అపాయింట్ చేశారు. 2014-2019 మధ్యలో విజయానంద్ వాజ్ అసోసియేటెడ్ విత్ లోకేష్ యాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ ద ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. కరెక్ట్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో విజయానంద్ గారు అప్పుడు పనిచేశారు. ఆ పనిచేసినప్పుడు లోకేష్ గారికి పరిచయం ఏర్పడింది అనేది దీని యొక్క కథనం. ఓకే, విత్ దిస్ superannuation due in November next year, Vijayanand will be the state's top bureaucrat for 11 months. Okay, అదే చీఫ్ సెక్రటరీ టాప్ బ్యూరోక్రాట్ అంటే 11 నెలలే ఉందట ఆయన టైము. ఈ 11 monthsకి మరి అంటే 11 monthsకి ఆయన్ని రిక్రూట్ చేశారని అర్థం. అంటే ఇంకా 11 months తర్వాత కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టాలి కదా మళ్ళీ. మేబీ దట్స్ అ ఇష్యూ. అయితే ఈ 6 ఎవరు అనేది కూడా రాశారు. శ్రీలక్ష్మి గారు 1998 ఐఏఎస్ అంట. ఇప్పుడు విజయానంద్ గారు 1992 ఐఏఎస్ బ్యాచ్, శ్రీలక్ష్మి గారు 1988 ఐఏఎస్ బ్యాచ్. అంటే 4 years సీనియర్. 4 years ఈ విజయానంద్ గారి కంటే పెద్దదైనటువంటి శ్రీలక్ష్మి గారు 4 years ప్రీవియస్ సీనియర్ బ్యాచ్ కాదని ఈయన్ని చీఫ్ సెక్రటరీని చేశారు. లోకేష్ గారికి తెలిసిన వ్యక్తి అని. అనంతరాము 1990 బ్యాచ్ అట, 1990 బ్యాచ్. ఈ అనంతరామును కాదని అతను కూడా 2 years సీనియర్. 4 officers ఫ్రమ్ 1991 బ్యాచ్. 1991 బ్యాచ్ 4 ఉన్నారట. సాయి ప్రసాద్, అజయ్ సైను, సుమిత్ ద్వారా, ఆర్పి సిసోడియా, ఈ 4 కూడా 91 బ్యాచ్.
ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని, అనంతరాం గారిని, సాయి ప్రసాద్, అజయ్ జైన్, సుమిత్ ద్వారా, ఎస్పి సిసోడియా వీళ్ళందరిని కాదని విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టడానికి ఏకైక కారణం గతంలో ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారికి పరిచయం ఉంది కాబట్టి విత్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రికమెండేషన్ ఆఫ్ నారా లోకేష్ బికేమ్ ద చీఫ్ సెక్రటరీ అనేది ఈ యొక్క కథనం, ప్రింట్ వాళ్ళ కథనం. ఓకే, గోయింగ్ బై ద రూల్స్ అంటే రూల్స్ ప్రకారం అయితే ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టవచ్చు, సీనియర్ని పెట్టాలి, జూనియర్ని పెట్టాలని ఏం లేదు, రూల్స్ ప్రకారం ఎవరినైనా పెట్టవచ్చు. బట్ ఇన్ జనరల్ సీనియర్స్కే కదా పొజిషన్ రావాలి నార్మల్గా. రూల్స్ అంటే ఇప్పుడు ఎవరు రూల్స్ పెట్టేదంటే ఈ రూల్స్ అన్నీ మార్చాలి కదా, సీనియర్స్కే కదా పొజిషన్ ఇవ్వాలి, సీనియర్స్కే కదా మీరు సీనియారిటీ ఉండాలి కదా. స్కూల్ ప్రిన్సిపల్, కాలేజీ ప్రిన్సిపల్ అండ్ రొటేషన్లో సీనియర్స్కి ఇస్తూ ఉంటారు కదా జనరల్గా. మరి అవన్నీ ఎప్పుడూ తీసేశారు, ఎందుకంటే సీనియర్స్కి కదే ఇంకేందంటే వాళ్ళు ఈ సిస్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ పోతుంటారండి. అనుకూలంగా మార్చుకొని మొత్తం రూల్స్ మార్చుకుంటూ పోతారు. ఆర్టీఐ పొలిటీషియన్స్కి పనికి రాదంటారు, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఉండకూడదు అంటారు. అక్కడ పైన ఏమంటారు చీఫ్ మినిస్టర్ పేషీలో, ప్రధానమంత్రి పేషీలో ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళే ఉండకూడదని రూల్స్ మారుస్తారు, వాళ్ళే మారుస్తారు. మరి దేశం మొత్తం మీద రిజర్వేషన్స్ ఉంటాయి కానీ ఆ ప్రధానమంత్రి పేషీలో రిజర్వేషన్స్ ఉండవు. ఆ డిపార్ట్మెంట్లో మొత్తం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన ఎవరు ఉండరు. ఇప్పుడు ప్రధానమంత్రి పేషీలో 200 నుంచి 300 మంది ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు మ్యాక్సిమం 1-2 ఉంటారట, మొత్తం నాన్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారనమాట. అది ఇంకన్నీ మార్చుకుంటూ పోతారు. అదే నేను గతంలో కూడా చెప్పింది అదే, రికమెండేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ రిజర్వేషన్ అని నేను గతం నుంచి చెప్తున్నది. ఓకే, ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని ఎందుకు పెట్టలేదు అనేది మనందరికీ తెలుసు. శ్రీలక్ష్మి గారిని పెట్టకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఆమె పేరు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ వ్యక్తి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనేటువంటి పేరుతో ఆమెను తీసేశారు. షీఈ్ రూల్డ్ అవుట్ బికాస్ షీఈ్ జగన్స్ క్యాండిడేట్ అని వాళ్ళ ఉద్దేశం. రాము ఈయన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఈయన 2027 వరకు ఆయనకి ఉంది. మరి ఆయన ఎందుకు కన్సిడరేషన్ చేయలేదో తెలియదు. 2027 వరకు ఆయనకి టైం ఉంది. మరి ఆయన రాముని ఇవ్వకపోవడానికి ఇళ్ళలో ఎవరో ఒక ఆయన ఎస్టీ ఆయన ఉన్నారట, మరి ఆ ఎస్టీ ఆయనకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చారని గతంలో జీ న్యూస్ వాళ్ళు చెప్పారు. మరి ఎవరో మరి తెలియదు వీళ్ళలో ఎస్టీ ఎవరు. సిసోడియా గారు ఉన్నారు నెక్స్ట్. ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఈయన టైం 2028 వరకు టైం ఉంది, రైట్. మరి ఆయనకి మంచి సిసోడియా గారికి మంచి ఎలిజిబిలిటీ కూడా ఉంది. మరి ఈయన ఎందుకు పెట్టలేదో తెలియదు. తర్వాత డారా, ఈమె వయసులో కూడా విజయానంద గారి కంటే పెద్దదట. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సెంట్రల్ డిప్యూటేషన్ మీద ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పనిచేస్తున్నారు. ఈమె 2025 మార్చి వరకు టైం ఉందట. 2025 మార్చి అని 3 నెలలు వేస్తారు కాబట్టి ఆమెకి ఇచ్చి ఉంటారు. సరే ఆమె తీసేయండి, మార్చి 2025 3 నెలలే కదా. సో కాబట్టి ఆమెను కన్సిడరేషన్ చేసి ఉంటారు. జైన్, ఈయన స్పెషల్ సిఎస్ హౌసింగ్ డిపార్ట్మెంట్, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనర్జీ సెక్టార్. ఈయన గతంలో జెన్కోకి ట్రాన్స్కోకి ఎండీగా పనిచేశారు. మరి ఈయన ఎందుకు పెట్టలేదు అనేది తెలీదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూరింగ్ నాయుడుస్ గవర్నమెంట్లో ఉన్నారు. బట్ ఈయన కూడా కన్సిడరేషన్ చేయొచ్చు కూడా జైన్ గారిని, కానీ పెట్టలేదు. సో జైన్ గారి మీద ఒక ఎలిగేషన్ ఉంది. ఆయన పెట్టకపోవడానికి కారణం ఇతని ప్రకారం ఫైబర్ నెట్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు, అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఫైబర్ నెట్ కేసు ఉంది కదా. ఈ ఏపీ ఫైబర్ నెట్ కేసులో వాంగ్మూలం ఇచ్చినప్పుడు జగన్ గారికి ఫేవరబుల్గా వాంగ్మూలం ఇచ్చాడట ఈయన జైన్ గారు.
చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇచ్చారంట, అందుకని ఆయన కన్సిడరేషన్ చేసి ఉంటారు అనేది ఇతని అనుమానం, ప్రింట్ వల్ల అనుమానం. ది చాయిసెస్ వర్ విటిల్డ్ విత్ సాయి ప్రసాద్ విజయానంద్ సిన్స్ ప్రసాద్ హ్యాస్ టెన్యూర్ టిల్ 2026. ఓకే, ఇక్కడ మిగిలింది సాయి ప్రసాద్ గారు, విజయానంద్ గారు ఇద్దరే ఉన్నారు. వీళ్ళల్లో ప్రసాద్ గారు 2026 వరకు టైం ఉందట, విజయానంద్ గారికి 2025 నవంబర్ వరకు టైం ఉంది. అంటే 11 నెలలు ఈయనకి టైం ఉంది, ఆయనకి ఎక్కువ ఉంది. మరి ప్రసాద్ గారిని కూడా పెట్టి ఉండాలి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ టైం ఉంది. షార్ట్ రిమైనింగ్ టెన్యూర్ విల్ బి ఎ నెగిటివ్ ఫ్యాక్టర్. ఓకే, ప్రసాద్ వాజ్ నాయుడు సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ 2014. జగన్ టుక్ 1999 ఐఏఎస్ ఆఫీసర్ షట్ ఇట్ అవుట్. మరి ఆయన ఎందుకు ప్రసాద్ గారిని ఎందుకు వద్దన్నారు అనేది తెలియదు. ఎక్స్పీరియన్స్ ఉంది క్రూషియల్ ఎనర్జీ సెక్టార్లో, ఎండీగా పనిచేస్తారు ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఎక్స్ అఫీషియల్ స్పెషల్ స్పీకర్ సెక్రటరీ టు గవర్నమెంట్. జగన్స్ టెన్యూర్లో కూడా జగన్ గారు కూడా వాడుకున్నారు, మేబీ ఆ కన్సిడరేషన్ అనుకుంటే ఆయనకి ఇవ్వలేదు. సో ఇక మిగిలింది ఫైనల్గా విజయానంద్ గారు. విజయానంద్ గారు ఒక్కరు ఆయనకి ఇచ్చారు. మరి విజయానంద్ గారు కూడా కడపలో పనిచేశారట. వైఎస్ఆర్ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి మంచి క్లోజ్ అయినటువంటి వ్యక్తి అని ఇతను రాశాడు. మరి రాజశేఖర రెడ్డి గారికి క్లోజ్ అయిన వ్యక్తి అచ్చా కాంగ్రెస్ ఎవరో కాంగ్రెస్ నాయకుడికి సన్ ఇన్ లా అన్నారు, మేబీ ఆ రిలేషన్ ఉండొచ్చు. ఏదైనా ఇదంతా కూడా ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వకుండా 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవ్వకుండా విజయానంద్ గారు ఇవ్వడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారని వీళ్ళ కథనం ప్రకారం. సో దట్స్ ఆల్ అబౌట్ చీఫ్ సెక్రటరీ. అంటే అర్థం ఒక 6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు జూనియర్ కింద పనిచేయబోతున్నారు అనమాట ఇప్పుడు. థ్యాంక్ యూ.